పాడైపోతున్న ఖర్జూర చెట్టును క్లీన్ చేసి బాగు చేస్తున్నామండి. మీకు ఇందాక వీడియోలో చూపించినట్టుగా మెడిసిన్ ఏ విధంగా వేస్తున్నాం, ఎలా క్లీన్ చేస్తున్నామో పూర్తిగా చూడండి. చెట్టు చుట్టూ ఈ విధంగా క్లీన్ చేసేసి పారబెట్టి ఎక్సెస్ మట్టి ఏదైతే చెట్టు దగ్గర ఉందో అది కొంచెం బయటికి లాగాలండి. ఎందుకంటే ఆరాలి యాక్చువల్గా. వర్షాకాలంలో ఇది నల్లరేగడి భూమి అండి. ఎర్ర నెలలైనా నల్లరేగడి అయినా మట్టి కొంచెం దగ్గరగా ఉండడం వల్ల ఎక్కువ నీరు స్టోర్ అవుతుంది కాబట్టి పారతో కొంచెం క్లీన్ చేస్తున్నాము. క్లీన్ చేసేసి అందులో మెడిసిన్ వేస్తే ఆ చుట్టుపక్కల ఉన్న క్రిమి కీటకాలన్నీ వెళ్ళిపోతాయండి. మా దగ్గర ఎలుకలు ఎక్కువగా ఉండడం వల్ల ఎలుకలు, ముంగీసలు అక్కడ కింద చెట్టును తోడేస్తున్నాయండి. దానివల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది. దానికోసమనే మెడిసిన్ మిక్స్ చేస్తున్నాము. ఇందులో మేము ఏమేమి మెడిసిన్ మిక్స్ చేస్తున్నాం అనేది ముందు వీడియోస్లో ఉంది, చూడండి. ఈ విధంగా కంప్లీట్గా 20 లీటర్స్ ఆఫ్ వాటర్ అండి ఆల్మోస్ట్. దాంట్లో ఎంత మిక్స్ చేయాలో ఆ విధంగా మిక్స్ చేసేసి చెట్టు చూడండి ఏ విధంగా పోస్తున్నాడు. కంప్లీట్గా తడిసిపోవాలండి. కంప్లీట్గా తడిసిపోతే లేయర్లు ఉంటుంది. యాక్చువల్గా లేయర్ల నుంచి లోపలికి వెళ్తుంది వాటర్. ఏ పురుగైనా ఏ క్రిమి కీటకాలైనా కానీ బయటకు వచ్చేస్తాయండి. కొమ్మలు ఎందుకు తీసాము అని అంటే అది ఆల్మోస్ట్ చనిపోబోతుంది కాబట్టి తక్కువ కొమ్మలు ఉంటే బెటర్ అన్నట్టుగా సైడ్ బ్రాంచెస్ అన్నీ తీసేసాము. ఒక 4-5 మాత్రమే ఉంచాము. బకెట్తో ఆ వాటర్ పోస్తుంటే కింద వేర్లలో హోల్స్ దగ్గర కనిపిస్తుందండి వాటర్. ఆ విధంగా పూర్తిగా తడిసే విధంగా పోయాలి. ఇలా చేస్తే మొక్క చనిపోదండి. మీరు కనుక ఖర్జూర ఫార్మింగ్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మియాపూర్ ఫార్మ్స్.